కావ్య రచయిత పిడుగు రాజేశ్వరరావు గారు. ఈ కావ్యాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవాలి అని మేము అనుకోవడంతో వాళ్ళు అంగీకరించి మాకు అనుమతి తెలియజేసిన అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుప్రసిద్ధ గాయని రాజేశ్వరరావు గారి పుత్రిక స్నేహలత మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో సీడీల్ని ఎంతోమంది శిష్యుల్ని మనకు అందించినటువంటి స్నేహలత మురళి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. రంజని అధ్యక్షులు చీకోటి సుందరయ్య గారు వేదిక రావాలని కోరుతున్నాం. మిత్రులారా, మనం సంగీతం తరువాత సాహిత్యంలోకి అడుగు పెడుతున్నాం. రంజనికి ఎంతో కావలసినటువంటి గిడుగువారు వారి కావ్యాన్ని ఆవిష్కరించుకునేటువంటి మహద్భాగ్యం ఈరోజు. ఇవాళ మనం శైలజ గారు ఏం మాట్లాడతారో వినాలని మీతో పాటు మాకు కుతూహలంగా ఉంది. ఎందుకంటే ఈ వ్యాపార ధోరణిలో పడిపోయినటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో మన దూరదర్శన్ కేంద్రాన్ని ఒక కాపు కాయడానికి తన రెండు హస్తాలనే కాదు, తన మస్తిష్కంలో ఉన్నటువంటి సమస్త ఆలోచన స్రవంతుల్ని ఏకీకృతం చేసి ఇంటింట దూరదర్శన్ను కూడా చూడాలి అనిపించినటువంటి ఆ ఖ్యాతి శైలజ గారికి దక్కుతుంది. వారు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక్కడ రాజేశ్వరరావు గారికి, వారికి, వారి కుమార్తె స్నేహితులకి, వీరందరికీ కూడా ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాల వల్ల వారు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మన విడుగు వారి అనేక పాటల్ని, గీతాల్ని, వీటన్నిటినీ కూడా దూరదర్శన్ వంటి మాధ్యమాలు ప్రసారం చేయడం మనందరికీ తెలిసిందే. ముందుగా శైలజ గారిని కావ్యాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. వెళ్ళిపో ముఖ్య అతిథి అభిభాషణం వారు చేస్తారు. వారి తరువాత సుధామ గారు ప్రసంగిస్తారు. రంజని సాహితీ సమితి ఏర్పాటు చేసినటువంటి కవన కదమ్మ ఈ కావ్య కదమ్మ ఆవిష్కరణ నన్ను ఆవిష్కర్తగా పిలిచినందుకు నిర్వాహకులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దాదాపు చాలా సంవత్సరాల క్రితం నుండి ఈ రంజని సాహితీ సమితి నిర్వహిస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలకు సంబంధించినటువంటి వీడియో కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, చాలా పత్రికల్లో, సాహిత్య పత్రికల్లో చూస్తున్నప్పుడల్లా అనిపించేది, ఒక ఆఫీస్లో ఇలా ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక చక్కటి కల్చరల్ ఆర్గనైజేషన్ నడపడం అనేది చాలా కష్టం. మరి వీరికి ఇన్ని సంవత్సరాలుగా ఎలా సాధ్యమవుతుంది, ఎప్పుడైనా ఒకసారి వీలుంటే చూడాలి అని ఎంతో కుతూహలంగా అనుకునేదాన్ని. నిజానికి నాకు ఇది మొట్టమొదటిసారిగా ఈ ఏజెస్ ఆఫీస్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా సంస్థలు వస్తాయి పోతాయి, తర్వాత ఒకవేళ నిర్వహించాలన్నటువంటి తపన ఉన్నా, ఆసక్తి ఉన్నా, అనురక్తి ఉన్నా దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం.
అందున నేను గమనించినప్పుడల్లా అనుకునేదాన్ని ఒక సత్సాంప్రదాయాన్ని, ఒక కార్యాలయ నిర్వహణలో ఉద్యోగ బాధ్యతల మధ్యలో ఇటువంటి ఒక కార్యక్రమాలని నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టడానికి ఎంతో అవకాశం ఉండేటటువంటి ఒక మంచి అపూర్వమైనటువంటి మంచి అవకాశం ఉద్యోగస్తులందరికీ కూడా. ఎవరికైనా చూడండి, ఉదయం వచ్చి సాయంత్రం వరకు వెళ్ళే వరకు మన ఆఫీస్ బాధ్యతల్లో ఒక క్షణం రిలాక్స్ అవ్వాలనంటే ఒక లంచ్ టైంలోనో దీనిలోనో ఒక అరగంట ఎవరితోనైనా మాట్లాడుకోవటం లేదు. కానీ వివిధ విషయాల వైపు మన మనసు వెళ్ళాలంటే మాత్రం అది సాధ్యం కాదు. బట్ రంజని ఒక నూతన అధ్యాయానికి నాంది పలికి దాదాపు ఒక 5 దశాబ్దాలు అవ్వడం, ఈ 5 దశాబ్దాలుగా దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి కార్యనిర్వాహక వర్గాన్ని మరొకసారి నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. నాకు అదే అనిపించింది